సమరం హెల్త్ ఛానల్ కు స్వాగతం। ఈ రోజు మనం కుర్చీ యోగా ప్రయోజనాలు పక్కా కుర్చీలో కూర్చునే చేసే యోగాతో ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం। గంటల కొద్దీ కుర్చీలోనే కాస్తంత శారీరక శ్రమ లేని జీవితాలు ఇలాగే ఉంటే దీర్ఘకాలంలో శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు ఖాయం। కనీసం కూర్చున్న కుర్చీలోనే కొన్ని ఆసనాలు వేస్తే తక్షణ ఉత్తేజంతో పాటు కండరాల పటుత్వం దృఢం కావడంతో పాటు దీర్ఘకాలిక సమస్యలను అరికట్టవచ్చునంటున్నారు నిపుణులు। 10 రకాల ఆసనాలను ఒక్కొక్క దానికి ఒక్కో నిమిషం కేటాయించి పాటించమంటున్నారు। అవేమిటంటే క్యాట్ కౌ, 2 చేతులు మోకాళ్ళపై పెట్టి నడుము సమాంతరంగా ఉంచి తలను కొంచెం వంచాలి। శ్వాస తీసుకునేటప్పుడు నడుము భాగం ముందుకు అంటే ఆవు ఉన్నట్లుగా, వదిలేటప్పుడు వెనక్కి అనాలి అంటే పిల్లిలా అన్నమాట। నడుము నొప్పి రాకుండా ఈ ఆసనం ఉపయోగపడుతుంది। ఊర్ధ్వ హస్తాసనం, 2 చేతులు పైకి పెట్టి వెనక్కి వంచాలి। ఇది మెడ నొప్పి తగ్గుదలకు ఉపయోగపడుతుంది। పాద హస్తాసనం, 2 చేతులతో 2 పాదాలను పట్టుకోవాలి। ఇది పొట్ట తగ్గడానికి తిన్నది అరగడానికి ఉపయోగపడుతుంది। పార్శ్వ కోణాసనం, ఎడమ కాలు మీద ఎడమ చేతిని పెట్టాలి। కుడి చేయిని పైకి పెట్టి ముందుకు వంగి కుడి కాలిని పక్కకి చాపాలి। పొట్ట పక్క భాగంలో వచ్చే నొప్పులనిది తగ్గిస్తుంది। వెన్ను నొప్పి మెడ నొప్పులను నివారిస్తుంది। నడుము చుట్టూ ఉన్న కొవ్వును సైతం ఇది కరిగిస్తుంది। రాజ కపోతాసనం, ఎడమ మోకాలిపై కుడి కాలు వేసుకుని కొంచెం ముందుకు వంగాలి। 2 చేతులు ముందుకు చాపి కూర్చోవాలి। దీంతో సయాటికా మోకాలి నొప్పి నివారణ సాధ్యమవుతుంది। గరుడాసనం, 2 కాళ్ళు వి ఆకారంలో చాపాలి। 2 చేతులు తలకు సమాంతరంగా లంబకోణంలో పెట్టాలి। దీంతో కీళ్ళ నొప్పులు తగ్గుతాయి। వజ్రాసనం, 2 కాళ్ళు సమాంతరంగా ఉంచి మెడ నడుము పక్కకు తిప్పాలి। నడుము వెన్ను మెడ నొప్పులు రాకుండా ఇవి కాపాడుతాయి। వీరభద్రాసనం, ఎడమ చేతిని ఎడమ కాలిపై ఉంచాలి। కుడి చేయిని పైకి చాచి నడుము నిటారుగానే ఉంచి కుడికాలు పక్కకి చాపాలి। 2 చేతులు సమాంతరంగా చాచి కుడికాలు పక్కకి చాపాలి। కుడి చేతితో కుడికాలు భాగాన్ని తాకాలి। ఎడమ చేయిని పైకే ఉంచాలి। దీంతో శరీరంలోని అన్ని భాగాలను ఉత్తేజం అవుతాయి। బద్ధకం దూరమవుతుంది। శవాసనం, కుర్చీలో కూర్చుని చేతులు 2 మోకాళ్ళపై పెట్టి గాలి పీల్చుకుని వదలాలి। ఈ ప్రక్రియలో శ్వాసపై దృష్టి సారించాలి। దీంతో ఒత్తిడి తగ్గుతుంది, మనసు ప్రశాంతంగా మారుతుంది, మెదడు శక్తి పెరుగుతుంది। తిర్యక్ తాడాసనం, 2 చేతులు పైకి చాపి లాక్ చేయాలి। కుడి ఎడమ వైపులకు వాటిని వంచాలి। దీంతో కండరాలు ఉత్తేజితం అవుతాయి, నడుముపై ఉన్న కొవ్వు తగ్గడానికి ఉపయోగపడుతుంది। ఈ ఆసనాలు వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఉపయోగపడతాయి। ఈరోజు మనం కుర్చీలో కూర్చునే వేసుకునే ఆసనాలు తెలుసుకున్నాం కదండి। మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం। ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా। ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి।